ఇత్యాది నాయకులే అని దొంగ జైల్లో మ్యాక్స్ ఫిక్సింగ్ జైళ్ళలో పోవాలి, రాహుల్ గాంధీ వచ్చినప్పుడు జైలుకు పోవాలి, మేము పెద్ద లీడర్ల మనం చూపించుకోవాలి, ఎమ్మెల్యే పోస్ట్ ఎమ్మెల్సీ పోస్ట్ కొట్టాలి, ఈ రోజు వాళ్ళకు కూడా బోర్డులు అంట. ఈ విధంగా ఒక్క రేవంత్ రెడ్డి గారికి నేను ఉన్న ఆదాయం గురించి, నన్ను చూస్తే అప్పు పుడతలేదు, నన్ను చూస్తే దొంగలు చూసినట్టు చూస్తుండ్రు, నన్ను చూస్తే పైసలు ఎత్తుకపోతున్నా అని చెప్పుకున్న పెద్ద మనిషికి మీకు చెప్పేది ఏంటంటే, ఈ రోజు ప్రభుత్వ ఆదాయం బాజాబ్తా 500 కోట్ల రూపాయలు. ఈ మొత్తం ఈ రోజు వాస్తవానికి ఇవన్నీ బోర్డులు కూడా ఏవి కూడా పెట్టడానికి లేదు. ఈ బోర్డులు వెంటనే తీసేయాలి. అయినా కానీ వీటిని అక్రమంగా పెట్టుకుంటే హైకోర్టు దీనిపైన ఆర్డర్ ఇచ్చింది. ఎందుకంటే ఎల్ఈడి బోర్డులు చూసుకుంటే బండి నడుపుతుంటే యాక్సిడెంట్లు అవుతాయి కాబట్టి. ఈ రోజు మనము రోడ్ల మీద పోతా ఉంటే, మన బండి తీసుకుపోతా ఉంటే, ఈ రోజు దూరంకి వెళ్ళి అంటే పిసి శ్రీరామ్ అని మణిరత్నం సినిమా ఫోటోగ్రాఫర్ ఉంటాడు, ఆయన కెమెరా కూడా పడుతుందో లేదో కానీ మన తెలంగాణ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ మాత్రం మొబైల్ పెట్టి ఫోటో తీసినంటే అది ఎంత దూరం ఉన్నా గానీ ఎక్స్రే లెక్క దూసుకపోయి ఆ నంబర్ గుంజుకొని వచ్చి ఈ రోజు ఫైన్ వేసే పరిస్థితి. ఈ రోజు దానిపైనే ఒక తెలంగాణ పోలీసుల ఆదాయం, ఈ రోజు ట్రాఫిక్ పోలీసుతో ఆదాయం ఒక సైబరాబాద్ నే 234 కోట్ల రూపాయలు సంపాదించాలంటే ఇక రాష్ట్రం మొత్తం ఎంత సంపాదించామో అర్థం చేసుకో. ఓన్లీ సైబరాబాద్ 234 కోట్లు అంటే పోయిన సంవత్సరం 120 కోట్లు ఉన్నానంట, ఈసారి డబల్ చేస్తున్నట. అంటే వాళ్ళ కెమెరాలు ఎంత ఫాస్ట్ గా పనిచేస్తున్నాయో అర్థం చేసుకోండి. మరి ఇక్కడ ఎందుకు పనిచేస్తలేవు మీ కెమెరాలు? ఈ అక్రమంగా ఎల్ఈడి బోర్డులు పెట్టింది రోడ్ల పైన, ఇవి నడుస్తా ఉంటే పాదచారు మన బైక్ నడిపేటోళ్ళు పోతా ఉంటే చూస్తా ఉంటే రేస్ పడి యాక్సిడెంట్ అయితే అని ఇది హైకోర్టు దానిపైన ఆర్డర్ ఇచ్చింది. ఎందుకు పాటిస్తలేదు? ఈ రోజు అక్రమంగా పెట్టిన బోర్డులు ఎందుకు తీస్తలేరు? ఇప్పుడు దీనిపైన దాదాపు ఒక హైదరాబాద్ జిహెచ్ఎంసీలో నమోదైన కంపెనీలు 210 అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు ఉంటే, లేదు ఆ కంపెనీలను అవసరం లేదు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాయి, అవి అవసరం లే, అవి కేవలం మేము మా నవనిర్మాణం, మా ప్రకాష్ యాడ్స్, మా లీడ్ స్పేస్, ఈ 2-3 తప్ప ఎవరు పనిచేయడానికి లేదు. ఈరోజు తెలంగాణ ఆదాయాన్ని, తెలంగాణ వనరులు ఈ రోజు తెలంగాణ ఖజానాకు పోవద్దు, ఇది అనుమూల ఖజానాకు రావాలి, అనుమూల ఇళ్లకు రావాలి. మరి తెలంగాణ ఎట్లా మిగిలాలి? తెలంగాణ ఏమైపోవాలి అంటే తెలంగాణ ఈ రోజు అడక్కదింటుంది. తెలంగాణ దగ్గర రూపాయి లేదు. తెలంగాణ ఈ రోజు తెలంగాణకి వచ్చే పైసలు ఈ రోజు ప్రభుత్వంకి రిటైర్ అయిన వాళ్ళకి పైసలు ఇవ్వడానికి లేదు, తెలంగాణ ఉద్యోగులు పిఆర్సీ ఇవ్వడానికి లేదు, తెలంగాణ ఉద్యోగులు డిఏలు ఇవ్వడానికి లేదు అని ఈ రోజు ప్రపంచం అంతా చూపించి హైదరాబాద్ యూటీ తీసుకుపోవడానికి ఈ రోజు ఒక పెద్ద కుట్ర. ఇదో పెద్ద కుట్ర రేవంత్ రెడ్డి చేసాం. మళ్ళీ దీన్ని డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారు, ఎవరిని బండబూతులు తిడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, ఆపోజిషన్ లీడర్ను చెప్పుకోలేనని పదజాలంతో ఈ రోజు ఆయన వాడుతూ ఉంటారు. దీన్ని యూటీ అనేది మొత్తం డైవర్ట్ కానికి ఈ రోజు యూనియన్ టెరిటరీ హైదరాబాద్ లో అక్టోబర్ 2024 అక్టోబర్ 27వ తారీఖు వెళ్ళి నవంబర్ 28వ తారీఖు వరకు హైదరాబాద్ పైన ఎందుకు మీరు 144 సెక్షన్ పెట్టిండ్రు అంటే హైదరాబాద్ లో శాంతి భద్రతలు లేవు, నంబర్ 1. రెండోది ఏంటంటే ఆదాయం లేదు. మరి ఆదాయాలు నేను ఒక బోర్డుల పైన చూపెడుతున్నా, ఇటువంటి నేను పెట్రోల్ మీద చూపెడతా, డీజిల్ మీద చూపెడతా, ఈ రోజు అనేక మన పార్కింగ్ల మీద చూపెడతా, మరి ఏది కేబీఆర్ చుట్టుపక్కల పక్కన మీరు వేస్తున్న ఫైన్ల మీద చూపెడతా. ఇంత ఆదాయాన్ని ఈ రోజు పక్కన పెట్టి ఇవన్నీ మీరు దిగమింగుకుంటా ఈ రోజు అనుమూల సోదరులు ఈ రోజు మొత్తం బినామీ కంపెనీ లెక్క పెట్టుకొని వాళ్ళు తిన్న పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది. కాబట్టి నేను టీజీపీ గారికి ఒకటే విన్నవించుకుంటున్నా, ఈ అక్రమంగా ఉండే బోర్డులు ఈ రోజు వీళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి రూపాయి కడతలేరు, ప్రజా ఖజానాకు ఒక్క రూపాయి కూడా వస్తలేదు. కాబట్టి మీరు వెంటనే ఇవి మొత్తం తొలగించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో కేబీఆర్ పార్క్ దగ్గర, ఎల్వి ప్రసాద్ ఐఆర్ పడల్ దగ్గర, మా టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్ దగ్గర 2, ఎయిర్పోర్ట్ దగ్గర దాదాపు 8-50 ఈ విధంగా స్టాటిస్టికల్ అడ్వర్టైజ్మెంట్ అని టీజీఐఐసి ఈ రోజు టిఎస్ఐఐసి ఏంది ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కంపెనీలు తీయాలి. ఈ రోజు వాళ్ళు కూడా ఏది అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెడుతున్నారు. ఈ రోజు ఆర్ఎండ్బి కోమరెడ్డి వెంకరెడ్డి గారి డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు బోర్డులు పెట్టే పరిస్థితి. దేనికి? ఇది బ్లాక్ దందా. ఇంట్లో మొత్తం ఈ రోజు అక్రమంగా పైసలు సంపాదించడానికి ఇవన్నీ పెట్టిండ్రు. కాబట్టి టీజీపీ గారు ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నా. ఈ కోర్టు ఆర్డర్ ఏదైతే వచ్చిందో దీనిపైన ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నా. ఈ మొత్తం కంప్లీట్ గా ఈ రోజు ప్రకాష్ యాడ్కు సంబంధించింది, ఇది మొత్తం తెలుగుదేశం పార్టీ తొత్తుల లెక్క పనిచేసిన వాళ్ళయి. ఈ రోజు తెలంగాణలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమా, కాంగ్రెస్ ప్రభుత్వమా, లేకుంటే శంకర్ జాతి ప్రభుత్వం? మీరే చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. రాష్ట్ర ముఖ్యమంత్రి కృష్ణ జలాల విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన మాటలకు సమాధానం చెప్పమంటే మీ అయ్యా మీ అవ్వదా అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లాంటి మాటలు మాట్లాడచ్చా?
బ్రదర్ ఈయన ఈ యూటీ ఎప్పుడైతే యూటీ గురించి మాట్లాడినో ఆయన అవి డైవర్ట్ చేయనీకి అని చెప్పి రకరకాలుగా తీసుకుపోతుంది. ఆ భాష అనేది ఈ రోజు ఆయన చదువుకున్న పుస్తకాలు వేరే కావచ్చు, ఆ పుస్తకాలు స్టూవర్ట్ పురంలో కూడా దొరికాయి. మరి అవి ఎక్కడ దొరికినాయి ఆయనే చెప్పాలి. కానీ ఒరిజినల్ గా మాత్రం ఈ రోజు మాత్రం జరుగుతుంది ఏంటంటే తెలంగాణకు ఆదాయం అనేది ఉన్నది అని చూపించే ప్రయత్నం చేస్తున్నా. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు 7 లక్షలు కాదు 10 లక్షల అప్పు తీర్చే దమ్ము కూడా ఈ రోజు తెలంగాణకు ఉన్నది. 10 లక్షల కోట్ల అప్పు తీర్చే దమ్ము ఈ రోజు కూడా తెలంగాణ ఉన్నది. ఒక నా సింగరేణి కాలరీస్ చాలు, ఒక హైదరాబాద్ చాలు. ఈ రోజు హైదరాబాద్ యూటీ చేయడానికి ఎందుకు ప్రయత్నం చేస్తుండ్రు? హైదరాబాద్ యొక్క జిహెచ్ఎంసీ పరిధిని ఎందుకు పెంచిండ్రు? ఈ రోజు కేవలం ఒకటే, దీనిపైన ఆదాయం ఉన్నది, ఆదాయం మేము దొబ్బక తినాలి. ఈ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన 10 సంవత్సరాలు ఈ రోజు హైదరాబాద్ క్యాపిటల్ గా ఉండే, 10 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ ఉండే. దీన్ని ఆయన నా ఎమ్మెల్యేతో కొనుక్కొచ్చే పరిస్థితి చేస్తుండు. ఇలా ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తుండని ఓటుకు నోటు కేసు అడ్డం పెట్టి కేసీఆర్ 10 సంవత్సరాలు ఉండేటోని నెల 2 నెలలకే ఎలగొట్టింది. ఇక్కడికి వెళ్ళి ఆంధ్రాకు అమరావతికి పోరా పిల్లగాను అని ఎలగొట్టింది. దాన్ని కడుపులో పెట్టుకొని ఆ అక్కసుతోని ఆ కోపంతోని ఈ రోజు ఫ్యూచర్ సిటీ అని అక్కడాక తీసుకుపోయి హైదరాబాద్ మొత్తం ఈ రోజు పెద్ద జిహెచ్ఎంసీ పరిధి పెంచి దాదాపు ఈ రోజు 26 మున్సిపాలిటీ 2000 కిలోమీటర్ల చదరపు అడుగులకు దీన్ని తీసుకుపోయి ఈ రోజు కంప్లీట్ గా వాళ్ళ ఆధీనాన్ని తీసుకోవాలి. ఎందుకంటే మురళీమోహన్ ఉన్నాడు, రియల్ ఎస్టేట్ మొత్తం ఆయన బినామీలు అంటున్నారు. ఈ రోజు సీఎం రమేష్ ఎవరు? కాంట్రాక్టర్ ఎవరు? అక్కడ కాంట్రాక్టర్ ఎవరు? సీఎం రమేష్. ఈ రోజు రింగ్ రోడ్ ఆయన మన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకు ఈ రోజు ఆ వర్క్లు ఇచ్చిన పరిస్థితి. ఆయన గురించి మాట్లాడితే ఆయన కూడా ఈ రోజు తెలంగాణ నాయకులను తిట్టే పరిస్థితి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ రోజు రోజుకు ఒక ఆదాయం ఎక్కడెక్కడ వస్తుందో రోజుకో వనరు చూపెడతా. ఈ రోజు తెలంగాణ ఎల్ఈడి డిజిటల్ అక్రమంగా 500 కోట్ల రూపాయలు ఈ రోజు కేవలం హైదరాబాద్ లో నష్టం జరుగుతా ఉంది. ఈ రోజు దీంతో ఈ రోజు మీరు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉంటది, డిఏ ఇచ్చే పరిస్థితి ఉంటది, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి ఉంటది. కానీ అవన్నీ ఇవ్వకుండా ఈ పైసలు మొత్తం మీ ఖజానా పోయేటట్టుగా ఈ రోజు మీ బినామీ కంపెనీలో పెట్టి అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు దోసుకుంటా ఉన్నారు. ఈ రోజు మేము అడిగేట ఉద్యోగులు అడిగేట వరకు, రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అడిగేట వరకు ఇవాళకి 40 మంది చచ్చిపోయినారు. వాళ్ళ పైసలు ఏమని అడిగితే ఈ రోజు నన్ను కోసినట్టు రూపాయి వెళ్ళది, నన్ను దొంగను చూసినట్టు చూస్తుండ్రు, నన్ను చూడగానే చెప్పులు కూడా దాచిపెట్టుకుంటుండ్రు అనేమో ఈ డైలాగులు చెప్తారు. కాబట్టి అవి కాదు, ఇగో ఆదాయం అని చూపెడుతున్నా. ఇది డీజీపీ గారికి ఇప్పుడు ఇచ్చిన ఇవి ఏవి కూడా, ఈ పైసలు ఏవి కూడా ఈ రోజు ప్రజా ఖజానాకు వస్తలేవు. కాబట్టి ఈ రోజు వెంటనే ఈ బోర్డులు మొత్తం తొలగించాలి. పైసలు కట్టినప్పుడు ఎందుకు ఉంచాలబ్బా? దీంట్లో యాక్సిడెంట్లు అవుతున్నాయి, అక్రమంగా ఉన్నది. ఆల్రెడీ హైకోర్టు 2027లో చెప్పింది, 2007లో చెప్పింది ఈ మొత్తం బోర్డులు కంప్లీట్ గా తీసి పడేసేయాలి, దీనివల్ల యాక్సిడెంట్ అవుతున్నాయి అని. అయినా కానీ హైకోర్టు తీర్పులు అంటే ఈ రోజు ఏది లెక్కలేదు తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకు లెక్కలేదు? ఈ రోజు దాదాపు 2000 మంది హైకోర్టుకి తీర్పు తెచ్చారు మా పైసలు ఇవ్వమని, ఏడా కూడా ఇయ్యరు. కాబట్టి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ తీర్పు ఏముంటది పక్కన పెట్టేస్తుంది ఈ రోజు. కాబట్టి ఖచ్చితంగా ఈ బోర్డులు వెంటనే తొలగించాలి. దీనిపైన అక్రమంగా ఉన్న బోర్డులు మొత్తం తొలగించాలి. ఇవన్నీ ప్రభుత్వ ఆదాయము. ఈ రోజు తెలంగాణ జరుగుతున్న ప్రభుత్వం ఏంది అని చెప్పి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తుండ్రు. ఈ రోజు తెలంగాణ దివాళి తీసిన అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? మీకు మీరు చేసుకున్న దానికి, మీ విలాస వంటలానికి, మీ దాన్ని ఏమంటారు, ఈ రోజు మీ ఫ్యాషన్ షోలకు, మీ ఫుట్బాల్ కు అన్నిటికీ పైసలు ఉంటాయి. కానీ జనంతో ఫుట్బాల్ ఆడుకుంటుండ్రు. మరి మా పైసలు ఏమని, మా కలుపు తిప్పలు ఏందని అడిగితే ఈ రోజు మమ్మల్ని దొంగలను చూస్తున్నాను అంటారు. ఇగో ఇవి సాక్ష్యం మీ మొత్తం వెంటనే తొలగించాలని నేను మీ ద్వారా ప్రభుత్వానికి డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రామ పంచాయతీలు 10 లక్షలు ఇస్తా అంటున్నాడు, ఇచ్చే అవకాశం ఉంటాయి అక్కడ ఇయ్యరబ్బా. ఇప్పుడు వాళ్ళ పైసలు రావాలంటేనే ఉంటాయి. గ్రామ పంచాయతీలకు ఎందుకు ఉంటాయి అని అంటే, గ్రామ పంచాయతీలో ఇస్తే వీళ్ళ ఇంట్లో పోవు కదా. ఇవైతే వాళ్ళ ఇంట్లో పోతాయి, వాళ్ళ ఇంట్లోకి ఏవి పోతే అవి వస్తాయి. ఫుట్బాల్ ఈ రోజు ఆయన చెప్తాడు, నా రాష్ట్రాన్ని చూసి దావోస్కి వెళ్ళి 1,79,000 కోట్ల రూపాయలు తెచ్చినా అని మొత్తం బోర్డులు పెట్టుకున్నాడు. ఈ రోజు మొన్న సంవత్సరం లోపే మళ్ళీ 2 లక్షల కోట్లు అన్నారు. మళ్ళీ ఇది అటల్ ఫ్లాప్ అని చెప్పి జేహెచ్ రాజన్ వెంకటరామరెడ్డిని ఇద్దరిని ట్రాన్స్ఫర్ చేసి పడేసారు. మీరు చేయబట్టి ఈ రోజు గ్లోబల్ ప్లీట్ అటల్ ఫ్లాప్ అయిపోయిందని చెప్పి తీసిపోయినారు. ఈ రోజు నువ్వే చెప్పుకుంటేవి, నన్ను చూస్తే రూపాయలన్నా దొంగను చూసినాడు దొంగ చూడనికి ఎవరైనా వస్తారా? ప్రపంచ దేశాలకు అవలాగాడ మన లెక్క. మనం అంటే అవలాగాలన్నా మాకు అక్కడికి పోతాం, వాళ్ళు అవలాగాడ రానికి. వీళ్ళు వేరే దేశాల పోనీకి పెట్టుబడులు తీసుకురానికి కాదు, పెట్టుబడులు పెట్టడానికి పోతున్నారు. ఇప్పటికీ మన రాష్ట్రానికి వెళ్ళి ఇంత పైసలు దాటినాయి. ప్లస్ స్పెషల్ ఫ్లైట్ లో ఎన్నిసార్లు డావోస్ కు అమెరికా పోయిందో చూస్తే ఆ స్పెషల్ ఫ్లైట్ లలో ఏం తీసుకుపోతారో ప్రపంచం అంతా తెలుసు.